అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే దళితులు సాధారణంగా వేరే సామాజిక వర్గంలో ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు చాలామంది వెళ్ళరు. కొన్ని ప్రదేశాల్లో వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు. అలాంటప్పుడు వాళ్ళలో దైవభక్తి తగ్గిపోయి వేరే మతంలోకి చేరే అవకాశం ఉంటుంది. మరి దీన్ని గ్రహించి దళిత వాడల్లోనే దేవాలయాలు నిర్మిస్తే బాగుంటుందని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనిపైన వైఎస్ షర్మిల గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. దాన్ని వ్యతిరేకించారు. ఎందుకు దీనివల్ల ప్రజాధనం వేస్ట్ అవుతుంది తప్ప వేరేది ఏది లేదని చెప్తున్నారు. మరి దానికి మీరేం చెప్తారు సార్? టీటీడీ అనేది హిందువులకు సంబంధించిన వ్యవహారం, హిందూ భక్తులు నమ్మేటువంటి సిద్ధాంతం. షర్మిలకు దీనికి సంబంధం లేదు. షర్మిల ఒక క్రిస్టియన్ మతస్థురాలు, ఆమెకు హిందూ దేవాలయాలకు సంబంధం లేదు. టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ చాలా సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతుంటుంది. స్కూళ్ళు కట్టిస్తుంటుంది. ఇక్కడ మన హైదరాబాద్లో కానీ ఒక టీటీడీ భవనం ఉంది. వివిధ రాష్ట్రాల్లో కూడా టీటీడీ భవనాలు పెట్టాలని చెప్పి వాళ్ళకు భక్తులు వేసే కానుకల ద్వారా హిందూ భక్తులు వేసే కానుకల ద్వారా వాటిని హిందూ సమాజానికే ఖర్చు పెట్టడానికి వాళ్ళకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది, గతంలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ 29 రాష్ట్రాల్లోనూ టీటీడీ భవనాలు నిర్మించాలని చెప్పి అందుకు అనుగుణమైన స్థలం ఇచ్చినట్టయితే మేము నిర్మిస్తామని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. కొంతమంది ఇప్పటికే రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని అంటే మనకున్న తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్కున్న ఒక విశిష్టమైనదని చెప్పొచ్చు. దేశంలోనే గర్వకారణంగా చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు అంటే దళితులు కొంత సమస్యలు, ఆ సమస్యలు ఏంటంటే ఊరికి దూరంగా ఉండడము, లేదంటే వాళ్ళకి ఆర్థిక భారంగా ఉండడము, తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఉంటారు, వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళకి సదుపాయాలు లేకపోవడం, ఇలాంటి కార్యక్రమాల దృష్ట్యా వాళ్ళు చాలా గుళ్ళకు కూడా తిరుమల దేవస్థానం వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తుంటారు. అయితే ఇప్పుడు ఉన్న టీటీడీ చైర్మన్ ఏం చేశారంటే దళిత వాడల్లో కూడా మనం వెంకటేశ్వర స్వామి గుళ్ళు నిర్మిస్తాం. అంటే వాళ్ళకు దూరాభారం ఒకటి, ఆర్థికపరమైన ఇబ్బందులు, వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు తిరుపతికి వెళ్ళి రావాలంటే ఒక 2-3 రోజులు ఇబ్బంది అవుతుంది. అంటే ఒకరోజు వెళ్ళడం రావడం, అక్కడ దర్శనం, 4-5 రోజులు వాళ్ళు కూలీకి వెళ్ళే పరిస్థితులు ఉండదు. ఇలాంటి పరిస్థితిలో దళిత వాడల్లోనే మనం 500 దేవాలయాలను నిర్మిద్దాం, వాళ్ళ భక్తులు అక్కడనే పూజలు చేసుకుంటారు అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని అందరూ హర్షించడం జరిగింది. దేవుడు మా ఇంటికి వస్తా అంటే మేమెందుకు వద్దంటాం, మనం చాలా దూరం వెళ్ళి మొక్కుకునే కాబట్టి మన కాలనీలోనే మన వాడల్లోనే ఉన్నట్టయితే మనం రోజు లేకపోతే వీలున్నప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు అనేది ఒక అభిప్రాయం ఉంటుంది. దాన్ని అందరు కూడా ఆహ్వానించారు. ఎవరు వ్యతిరేకించాల్సిన పని లేదు, వ్యతిరేకించలేదు. ఈవెందో ఎవరు నాస్తికులు కూడా వ్యతిరేకించలేదు. నాస్తికులు కూడా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తలేదు డబ్బులు, ప్రభుత్వం నుంచి సేకరించట్లేదు, ప్రభుత్వం ఏమన్నా డబ్బులు అలకేట్ చేస్తే ఒక మతానికి మీరు ఎందుకు అలకేట్ చేసిరని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు భక్తులు ఇచ్చిన డబ్బుల్ని భక్తులకే ఖర్చు చేస్తున్నారు, మరి వేరే ప్రయోజనాలకు ఖర్చు చేయట్లేదు. కాబట్టి దాన్ని అందరూ ఆహ్వానించిన సందర్భంలో అనవసర వివాదాన్ని షర్మిల క్రియేట్ చేయడం జరిగింది. షర్మిల క్రియేట్ చేయడం అంటే ఖచ్చితంగా హిందూ సంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే. మీకు 500 గుళ్ళు ఎందుకు, అంత అవసరమా, వాళ్ళు ఏమైనా వచ్చి అడిగారా, గుడి కట్టమని అడిగారా, ఇవన్నీ కూడా ఆమె కొంత ఇబ్బందికరంగా మాట్లాడిన పరిస్థితిని చూడొచ్చు. నీకు సంబంధం లేని దేవుడు, నీకు సంబంధం లేదు, నువ్వు ఒక క్రిస్టియన్వి, నీకు చర్చిలు ఉంటాయి, చర్చిలు ఎందుకని అడగగలవా? ఒక మసీదు ఉంటుంది, మరొక మసీదు కడతారు, మసీదు ఎందుకని అడగగలగరా? ఇంకోటి అంటే ఏ మతపరమైన సంస్థ అయినా ఆ మతానికి డబ్బులు వినియోగించుకోవచ్చు, వాళ్ళు ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పుడు తిరుమల దేవస్థానం ద్వారా వచ్చిన డబ్బుల్ని వాళ్ళకు అనుకూలమైన ప్రదేశంలో గుడులు నిర్మించుకుంటున్నారు. వాళ్ళకేమైనా ప్రభుత్వం నుంచి సహాయం కోరో లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే అది తప్పైద్ది. వాళ్ళ డబ్బులు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, ఆ భక్తులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి ఈ గుడులు నిర్మించకుండా ఏం చేయాలి? చర్చిలు కట్టాలి. ఇప్పుడు చర్చిలు కట్టుకోవట్లేదా? చర్చిలు ఏ విధంగా కడుతున్నారు? మరి ఒక్కొక్క చర్చి ఏ విధంగా కడుతున్నారు? చర్చిని కట్టినప్పుడు తప్పు లేదా? గుడులు నిర్మిస్తే ఎందుకు తప్పవుతుంది? మత ప్రచారం, చర్చిలు కట్టడమే కాకుండా మత ప్రచారం కూడా చేసుకుంటున్నారు కదా, మత ప్రచారం చేసి మత మార్పిడులు కూడా చేసుకుంటున్నారు కదా. హిందువులని చాలామందిని క్రిస్టియన్ల మతంలోకి మార్చుకున్నారు కదా. క్రిస్టియన్ని కూడా హిందువులు మతం మార్చుకోమని అడగలే కదా, అసలు ఒరిజినల్ లేరు. కానీ ఉన్నా కానీ ఉన్న వాళ్ళని తిరిగి రమ్మనో లేకపోతే ఏదేం చేయలే కదా. అయినప్పటికీ
వీళ్ళ ధర్మాన్ని వీళ్ళు పాటించుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ మతం వాళ్ళు చర్చిలు నిర్మించుకున్నా చర్చికి పోయినా ఎవరేం అభ్యంతరం చెప్పట్లేదు. ఇప్పుడు ముస్లిం మతం ఉంది, ముస్లిం మతానికి సంబంధించిన మసీదులు కట్టొద్దని చెప్పి చెప్పగలదా? షర్మిల చెప్పగలదా? చెప్తే ఊరుకుంటారా ఎవరన్నా? కాబట్టి ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తను క్రిస్టియన్ మతానికి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏది 130 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర ఉన్న పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తి ఏ విధంగా స్పందించాలో, ఒక భక్తుల మనోభావాల్ని ఇబ్బంది పెట్టే విధంగా భక్తుల మనోభావాలు నీకు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళకు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు. నీ మతం నీకు ఏ విధంగా అయితే గొప్పది అనుకుంటున్నావో మిగతా వాళ్ళకు వాళ్ళ మతం గొప్పది, వాళ్ళ గుళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంది? తనకు వచ్చిన సమస్య ఏంది? గుడులు కట్టడం వల్ల ఇప్పుడు షర్మిలకు ఏమైనా సమస్య వచ్చిందా? లేకపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు మంజూరైనాయా? ప్రభుత్వం ఏమైనా ఫండ్స్ కేటాయించిందా? ఏం కేటాయించలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది ఒక విద్వేషాన్ని రగిలించే విధంగా ఉంది తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమైనా, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు అన్ని మతస్థులు అంతా ఉంటారు. ఖచ్చితంగా ఈ షర్మిలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా ఒక వివరణ అయితే కోరాల్సిన అవసరం ఉంది. నీకు వ్యక్తిగత ఇదైతే వ్యక్తిగతంగా ఉన్నట్టయితే దాన్ని పార్టీకి రుద్దే అవకాశం లేదు. నువ్వు పార్టీ ప్రెసిడెంట్గానే పనికిరావు అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు మిగతా మతాన్ని నువ్వు కించపరుస్తున్న వ్యక్తివి, నువ్వేమైనా మతమైనా ఉండొచ్చు, మిగతా మతం వాళ్ళని కించపరుస్తూ చేసే వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా నీకు అర్హత ఉండదు, అధ్యక్ష పదవికే అర్హత ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కూడా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే గుడులు కట్టకుండా మరి చర్చిలు కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా ఆ వచ్చిన డబ్బులతోటి ఇప్పుడు ఏమైనా మసీదులకు వచ్చే ఫండ్స్ బయట వాళ్ళకి ఇస్తున్నారా? వాళ్ళని అడుగుతున్నారా? చర్చిలకు బయట నుంచి నిధులు వస్తున్నాయి విదేశాల నుంచి అంటున్నారు. ఆ డబ్బులు మరి కొత్తగా చర్చిలు ఎందుకు కడుతున్నారు? చర్చిలు కట్టట్లేదా? మరి చర్చిలు కట్టాల్సిన అవసరం లేదు కదా? ఆ డబ్బులను వేరే వాటికి వినియోగించవచ్చు కదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళు మత మార్పులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో మత మార్పిడులు విపరీతంగా చేయడం జరిగింది. ఈవెందో తిరుపతిలో కూడా పైన కూడా మత మార్పిడి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉద్యోగాల్లో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ఆటలు సాగట్లేదు. కాబట్టి ఆమె ఎంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగానే వ్యవహరిస్తుంది తప్పిస్తే ఆమెకు మరో అంశంతో మనం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి ఆమె భర్త అనిల్ బ్రదరు ఆయన మత ప్రచారం చేస్తున్నాడు కదా, మరి ఎందుకు అది చేయడం తప్పు కదా? నువ్వు మత ప్రచారం అందరినీ గౌరవించాలి కదా, నీ మతాన్ని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నావు? ఆ విధంగా ఎవరన్నా హిందూ మతస్థులు ఎవరన్నా టీటీడీ చైర్మన్ ఏమన్నా నా మతంలో చేరామని చెప్పి ప్రసంగాలు ఇస్తున్నారా? ఇవ్వట్లే కదా. వాళ్ళు ఎవరైతే ఆ గుడికి వస్తున్న వాళ్ళకు మరింత కన్వీనియంట్గా ఉండడానికి ఒక గుడి మీరు మీకు ఒకవేళ అందుబాటులో ఉండడానికి మీరు ఇంత దూరం రాలేని వారికి, సౌకర్యాలు లేని వారికి మేము అక్కడనే గుళ్ళు కట్టిస్తున్నాం, మీరు అక్కడ పూజలు చేసుకున్నా పర్వాలేదు అనే విధంగా కడుతున్నారు. దేవుణ్ణి దగ్గరికి తీసుకొస్తున్నారు కదా, దూరం పెంచకుండా. ఇలాంటి సందర్భంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిల మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గతంలో అన్యమత ప్రచారం ఏ విధంగా చేసి ఆ హిందువులందరికీ క్రిస్టియన్కి మార్చడానికి అన్యమత ఉద్యోగం వచ్చిండో అదే ధోరణి షర్మిలలో కనిపిస్తుందని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ.